ఇక్కడ ఉన్నటువంటి రాయనపాడు, పైడూరుపాడు, అట్లాగే ఇటువైపు వచ్చేసి అంబాపురం, జక్కంపూడి. సో ఇదంతా కాలనీలు ఇవన్నీ మునిగిపోయినాయి. విజయవాడ, గొల్లపూడి. సో ఇదంతా మునిగిపోయింది. ఇటువైపు కనిపించేది గొల్లపూడి. సో చూడండి, దగ్గర 100 చెరువులు దిగిపోతే ఒకేసారి ఎంత వాటర్ వస్తుందో అంత వాటర్ ఉంది. ఇది చాలా పెద్దదన్నమాట ఈ ప్రళయం. చూడండి, ఇంకా మబ్బులు కూడా వస్తూ ఉన్నాయి. మళ్ళీ ఇంకా ఎంత ప్రమాదం ఉందో తెలియదు. చూస్తూ ఉండండి. అదిగోండి, అటు కొండలు కనపడుతున్నాయి కదా, అటు మైలవరం అటువైపు వెళ్ళేది. అటు నుంచి వచ్చిందే బుడమేరుకి తోడుగా అటు పక్క నుంచి మున్నేరు వాగు తెలంగాణ నుంచి వస్తుంది. ఎర్రపాలెం అటు పై నుంచి మదిర నుంచి అట్లా వస్తుంది. అది కూడా ఇదవటం వల్ల ఇదంతా మొత్తం మునిగిపోయింది. అసలు ఎటు పక్కన చూసినా